Hello everyone, welcome to my podcast 0.0 Unshown Version. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఎ స్మాల్ వర్డ్ కెన్ మేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఈరోజు పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మనకు తెలిసిందే, కొన్ని సందర్భాల్లో మనం థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకు? మనకి దొరికిన హెల్ప్కి లేదా మనకు కావాల్సింది ఏదో దొరికిందన్న ఆనందంలో థ్యాంక్ యూ చెప్తాం. దట్స్ ఎ గుడ్ థింగ్. కృతజ్ఞత చూపించుకోవటం అనేది చాలా మంచి విషయం. అయితే కృతజ్ఞత మనకి ఏమి ఆల్రెడీ మన దగ్గర ఏముందో దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనకి పేరెంట్స్ నుంచి వచ్చింది, మన పార్ట్నర్ నుంచి ఏమొచ్చింది, సో మన ఫ్రెండ్స్ ద్వారా మనకి ఏం దొరుకుతుంది, మన కొలీగ్స్ ద్వారా ఏం దానికి నువ్వు కృతజ్ఞత చూపించుకోవాలి ఖచ్చితంగా. అయితే ప్రతి చిన్న విషయంలో కూడా కృతజ్ఞత చూపించడం తప్ప రైటా అంటే తప్పేం కాదు, రైటే. ప్రతి చిన్న విషయం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న హెల్ప్ దొరికింది, థ్యాంక్ యూ చెప్పు. నువ్వేదో ఫామ్ ఫిల్ చేస్తున్నావు, పెన్ లేదు, ఎవరో పెన్ ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పొచ్చు. అది చాలా చిన్న విషయం. నీకు ఒక పెన్ దొరకడం, లేదా నువ్వు దారిలో పోతుంటే లిఫ్ట్ దొరకడం, లేదా నువ్వు చేస్తున్న వర్క్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కొలీగ్ హెల్ప్ చేయడం, ఇవన్నీ సాధారణమైన విషయాలే. ఇవన్నీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్స్ కాదు అని అనుకుంటూ, బట్ ప్రతి చిన్న విషయానికి నీ కృతజ్ఞత చూపించడం, థ్యాంక్ యూ చెప్పడం అనేది చాలా పెద్ద విషయం అవుతుంది. ఎందుకు అంటే దీని ద్వారా నువ్వు యు ఆర్ స్ప్రెడింగ్ స్మైల్ అండ్ యు ఆర్ స్ప్రెడింగ్ పాజిటివిటీ. అంటే నువ్వు థ్యాంక్స్ చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి మనసులో కూడా ప్రశాంతత కలుగుతుంది. ఆ ప్రశాంతత, ఆ మొహాన్ని చూస్తే నీకు కొంత ప్రశాంతత కలుగుతుంది. అంటే యు ఆర్ స్ప్రెడింగ్ స్మైల్, యు ఆర్ స్ప్రెడింగ్ పాజిటివిటీ. ఓకే, సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అరే దీనివల్ల ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనుకుంటావా? నో. దీనివల్ల ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇట్ విల్ రెడ్యూస్ స్ట్రెస్. అంటే నీకున్న స్ట్రెస్ తగ్గిపోద్ది. అంటే మేబీ అది చిన్న హెల్పా పెద్ద హెల్పా అని పక్కన పెడుతుంటే, నీకు ఆ సమయంలో నీకు ఏదో కావాల్సినప్పుడు, నీకు ఆ సమయానికి అది దొరికింది అన్నప్పుడు అదొక స్ట్రెస్ని రిలీవ్ చేసే సిచ్యువేషనే కదా. సో అది స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, నీ స్లీప్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే నీ డే హ్యాపీగా గడిచింది కాబట్టి నీకు ప్రాపర్ స్లీప్ అనేది దొరుకుతుంది. సో ఈ రెండిటి విషయం వల్ల హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అయితే దీనికోసం చాలా మంది ఏం చేస్తారంటే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటారు. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి డైరీ రాసుకునే అలవాటు ఉంటుంది. సో అలాంటప్పుడు కొందరు ఏం చేస్తారంటే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేయడం అంటే నథింగ్ బట్ పడుకునే ముందు ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరితో మాట్లాడావు, ఏ విధమైన హెల్ప్ దొరికింది, నువ్వు ఏ విధంగా హెల్ప్ చేయబడ్డావు, నువ్వు ఏ విధంగా హెల్ప్ ఇచ్చావు, సో నీకెవరు థ్యాంక్స్ చెప్పారు, ఎవరికి నువ్వు థ్యాంక్స్ చెప్పావు అని గుర్తు తెచ్చుకొని మరొకసారి ప్రశాంతంగా థ్యాంక్స్ చెప్పడం వల్ల నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సో ఇటువంటి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ని కూడా చాలా మంది ప్రాక్టీస్ చేస్తుంటారు. సో దానివల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్ ఉంటుంది, ఎంతో ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల అదే కాదు, ఇట్ విల్ టర్న్ ఛాలెంజెస్ ఇంటూ ఆపర్చునిటీస్. అయితే అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా కామన్గా ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల అయితే గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల అప్ అండ్ డౌన్స్ పక్కన పెట్టేస్తామంటే కాదు. ఇవి ఏం చేస్తాయంటే ఒక రకమైన స్ట్రెంగ్త్ని మనలో క్రియేట్ చేస్తాయి. మనలో స్ట్రెంగ్త్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఒక హెల్దీ మైండ్, హెల్దీ బ్రెయిన్ నుంచి వచ్చే హెల్దీ థాట్స్ వల్ల ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఎంతో ప్రాపర్ వర్క్ అనేది, ఆ ప్రొడక్టివిటీ అనేది నీ నుంచి బయటకు వస్తుంది. అందుకే ఎవ్రీ టైమ్ సో బీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, యువర్ కొలీగ్స్. యాక్చువల్గా చెప్పాలంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ మ్యాజిక్ కీ దట్ కెన్ అన్లాక్ హ్యాపీనెస్ ఇన్ యువర్ హార్ట్స్. కృతజ్ఞత చూపించడం ప్రతి విషయంలో ఇంపార్టెంటే. సో ఈ 2024లో ప్రతి విషయానికి గ్రాటిట్యూడ్ చూపించండి. మీ లైఫ్లో గ్రాటిట్యూడ్ని చూపించడం పెంచుకోండి. అంటే ప్రతి విషయానికి కృతజ్ఞత చెప్పడం, లేదా మీరు కృతజ్ఞత అందుకోవడం, ఇటువంటి ప్రాక్టీస్ చేయండి. మీ హెల్త్ పరంగా లేదా మీ ప్రశాంతమైన థాట్స్ పరంగా ఎన్నో బెస్ట్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో లెట్స్ మేక్ గ్రాటిట్యూడ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ అండ్ డిస్కవర్ ది జాయ్ ఇట్ బ్రింగ్స్ టు అవర్ హార్ట్స్. ఫైనలీ, థ్యాంక్ you very much. Thank you everyone. Thanks for listening to my podcast. We'll meet in next episode. Thank you.